ఇస్తాము. ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు సందీప్ గారు ఆర్ రామ్ గోపాల్ వర్మ గారు? ఎస్, ఐఎమ్ హియర్, మైక్ ఇస్ హియర్. ఎవరన్నా మన సందీప్ అన్నని లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారిని ఏమైనా అడగాలి అని అనుకుంటే ఓన్లీ జెన్యున్ క్వశ్చన్, పెళ్లి గురించి, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అట్లాంటి క్వశ్చన్స్ కాకుండా సినిమా గురించి, డైరెక్షన్ గురించి. ఎస్, ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్ సార్? దేవరాజ్. రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడ సార్. ఎస్ ఎస్, అసలు మీరు రాకముందు ఒక తెలుగు సినిమాని శివలాగా తీయచ్చని ఎవరికీ తెలియదు. మీరు చేస్తే కాలేజీలో సైకిల్ చైన్ లాగా ఉంది, నేను చూశాను. ఒక అద్భుతమైన డైరెక్షన్ ఒక రామ్ గోపాల్ వర్మ చేయగలుగుతారు అనుకుంటే మీ తర్వాత మీ శిష్యుడు వచ్చి ఒక అర్జున్ రెడ్డి లాంటి మూవీ తీస్తాడని మీరు ఊహించారా అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నా శిష్యుడు కాదు, ఒక పాయింట్. నాకన్నా తర్వాత వచ్చిన నేను తన శిష్యుడి. స్టేట్మెంట్. ఓకే సందీప్ గారు, వాట్ యు సే అబౌట్ రాము గారు స్టేట్మెంట్ సార్? సందీప్, ఇప్పుడు నేను పోయాను కాబట్టి అంత సీన్ లేదు. మీరు నిజంగా ఏమనుకుంటే అది చెప్పండి సార్. యా, నేను యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, లైక్ నేను చాలా నేర్చుకున్నా రాము గారి సినిమాలు చూసి. సటిలిటీ, ప్రెజెంటేషన్, ఎడిటింగ్, యూనో ఆల్ దాట్. సో నేను ఆయన దగ్గర పని చేయలేదు కానీ ఆయన సినిమాలు రిపీటెడ్గా చూసి చాలా నేర్చుకున్నా. యా, లవ్లీ సార్, లవ్లీ. ఎనీ అదర్ క్వశ్చన్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎస్, కమ్. వాట్స్ యువర్ నేమ్ మేడం? జ్యోతి. మై క్వశ్చన్స్ టు ఆర్జీవి గారు. సో సార్, ఈ జనరేషన్లో శివ మూవీ తీయాలంటే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? ఐ మీన్ యంగ్ హీరోస్, అంటే మన తెలుగు టాలీవుడ్లో శివ మూవీ. ఐ రియల్లీ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మైండ్. ఇంకా ఆ టైంలో తీస్తాం, అయిపోయింది. అన్ని సంవత్సరాలు లేక అన్నిసార్లు నాగార్జున చూసి ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. మళ్ళీ సెకండ్ వర్షన్ నాగార్జున గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? నో. థ్యాంక్ యూ. But Ramu garu, not a question, but there's a lady who just wants to say a statement to you. Question in లేదా? నో క్వశ్చన్ సార్. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ మిమ్మల్ని చూడడానికి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. Thank you so much. Anyone from here? Yes, ముందుకు రండి సార్. హలో రాము గారు, హలో సందీప్ అన్న. మీ రైటింగ్లో రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఎవరికి అడిగారు క్వశ్చన్ అది? నా రైటింగ్, మీ డైరెక్షన్ అంటే కాదు, మీరు అడిగింది నన్నా తన? ఇద్దరు. ఇప్పుడు సందీప్ కూడా అడుగుదాం అనుకున్నా. ఇందాక సందీప్ ఏది చూసిన తర్వాత ఇప్పుడు తనేమో ఇలాంటి బట్టలు అన్నీ వేసుకుని అక్కడేమో సైకో లాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తాడు. అది అర్జున్ రెడ్డి, రణ్బీరు. సో సందీప్ రెడ్డి గారు, మీరు చేయలేనిది వాళ్ళతో చేయిస్తారా? అంటే ఆర్ యూ సైకో ఆర్ నాట్? లేదు సార్, లేదు, అట్లాంటిది లేదు. అంటే మీరు నిజ జీవితంలో చేయటానికి భయపడిన అన్ని డైరెక్టర్గా మారి రణబీర్ కపూర్, ప్రభాస్ అందరితో చేయిస్తున్నారని నాకు ఒక అనుమానం. లేదు సార్, యా, ఆన్సర్ రాలేదు సార్. I think, see, both of us are very independently, strong feelings. I don't think I might love his films, but as a writer-director, you writer-director. So I don't think that will happen. Yeah. Right, sir. Thank you so much. Next. Yes, Sandeep garu kante ee question, and of course to Ramu garu also. Hi RGV, hi Sandeep. I'm a big fan of both of you. I'm Sarita from New Jersey. Sarita Chintareddy. Okay, me movies anni male oriented unnadi. When do you take like any plan like woman oriented, ade passion like Arjun Reddy laga? When are you planning to make either one of you or combination of you two? We will be looking forward for that. Woman oriented. Arjun Reddy woman version. Oh. Yeah. అది ఐ థింక్ అర్జున్ రెడ్డి చేసిన సందీప్ కాబట్టి తను చెప్పాలి ఎప్పుడు తెస్తాడు. యా, ఐ మీన్ అర్జున్ రెడ్డి ఉమెన్ వర్షన్ కాదు కానీ ఐ హావ్ అనదర్ వర్షన్. ప్రాబ్లీ ఇప్పుడు కాదు కానీ ఇంకో 4-5 years తో చేస్తా. 4-5 years అంటే ఈ లైనప్ ఉంది కదా సార్. Lovely, sir. Here's another question. Yes, sir.
Hi, this question is for Sandeep Reddy Garu. When you start writing a film, do you start with the character or the emotion or the conflict? I want to know your creative process. Emotion and character. Yeah. ఎమోషన్ అండ్ క్యారెక్టర్. సో నేను మైక్ పట్టుకొని తిరుగుతున్నా, బట్ దర్ ఇస్ వన్ క్వశ్చన్ విచ్ ఇస్ బజింగ్ అరౌండ్. అది ధైర్యంగా అడగలేకపోతున్నారు. వాట్స్ అప్ విత్ స్పిరిట్ అండ్ హౌస్ ఇట్ వర్కింగ్ విత్ ప్రభాస్ ఇస్ ఓన్లీ వన్ నేమ్ విచ్ ఐఎమ్ హియరింగ్. దాని గురించి వన్ లైన్ సార్. మైక్ ఇస్తే అందరూ అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సో ఫర్ దాట్ 40% అయిపోయింది. మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నా. యా. హలో ఆర్జీవి గారు అండ్ సందీప్ గారు, మీరు తీసే మూవీస్ లైక్ మీ డైరెక్షన్ స్కిల్స్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అలాంటి మూవీస్ తీయాలంటే గట్స్ ఉండాలి, చూడాలంటే ఇంకా గట్స్ ఉండాలి. సో హీరోలు ఏమనుకుంటే అది చేసేస్తారు కదా. సో మీరిద్దరూ కలిసి నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు? మెసేజ్ అడగకూడదని. అడిగితే ఏం పాస్ చేస్తారు? ఓకే, ద లాస్ట్ 2 questions please. ఎస్ లాస్ట్ టూ. హలో సార్, హాయ్ రాజీవి గారు అండ్ సందీప్ గారు. వన్ క్విక్ క్వశ్చన్. ఒకవేళ ఒక ప్రొడ్యూసర్ మీ దగ్గరకు వచ్చి మీ ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఒక మంచి స్క్రిప్ట్ రాయాలి అంటే వాట్ యు బోత్ చూస్? ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడికన్నా అర్థమైందా? నాకు సందీప్ అయితే అర్థం కదా. కాదు సార్, మీ దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చి మీరు ఒక ఫిలిం తీయాలి అని, మీరిద్దరు డైరెక్టర్స్, సో మీరిద్దరు కలిస్తే మీరు ఏ స్క్రిప్ట్ చూస్ చేసుకుంటారు? అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు సందీప్కి ఉన్న ఒపీనియన్ వేరు ఉంటుంది, నాది వేరు ఉంటుంది. మీ ఇద్దరం కొట్టుకుంటే సందీప్ నాకన్నా బలవంతుడు కాబట్టి నేను పోతాను. అప్పుడు సందీప్ ఒకడే చేస్తాడు. Thank you. Last one question is this little girl. Yes. Ram Kapoor Guru. So can you tell us what your next movie concept's gonna be? What? Your next movie concept. మీ నెక్స్ట్ మూవీస్ కాదు సార్, కాన్సెప్ట్లు కావాలంట పాపకి. యా. Do you know who we are? Do you know my name? Ram Gopal Garu. Ram Gopal Garu. Okay. Did you see any film of mine? Tell me. Did you see any film? Shiva, yeah. Oh. వెనకాల నుంచి వచ్చింది సార్ ఆన్సర్. Did your mother or father tell you that? No. నో సార్, వెనకాల ఆడియన్స్. Okay. Thanks. Okay. అన్న రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి గారు, నా పేరు సుబ్బారెడ్డి మేక. నా జీవితంలో నేను 2 సినిమాలు ఒక్కొక్కటి 50 సార్లు చూశాను. అంగీలా, రెండోది అర్జున్ రెడ్డి అండి. యూ బోత్ రాక్. థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ ఆఫ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా మన భరత్ మాధవి గారిని అండ్ అలాగే వంశీరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ సినిమాలు కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట తీరు కూడా అంతే ముక్కుసూటిగా ఉంటుంది, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. మీరు ఏమైనా అనుకోండి, మేము ఇలాగే తీస్తాము అనేటువంటి 2 డైరెక్టర్స్ ఈరోజు మన టీటీఏ కన్వెన్షన్కి స్పెషల్ గెస్ట్గా రావడం విశేషం.